అబద్ధం ఆడేవారు నశించిపోయినట్టుగా బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. వాడిలో సత్యం ఉండదు. వాడు ఏమంటాడంటే అబద్ధం ఆడతాడు. వాడు ఏమంటాడు? అబద్ధం ఆడతాడు. ఈరోజు జాగ్రత్తగా వినండి. అబద్ధాలు ఆడేవారందరూ ఎవరి పిల్లలు చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి. జాగ్రత్త, నోరు అదుపు పెట్టుకుని మాట్లాడాలి మనం. అబద్ధం ఆడేవాళ్ళందరూ కూడా ఎవరి పిల్లలు అంటే అపవాది పిల్లలు. అపవాది పిల్లలుగా ఉండడానికి యేసయ్య ఈ లోకంలోకి రాలేదు. అపవాది పిల్లలుగా ఉండడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించలేదు. అపవాదితో ఉండడానికి యేసు ప్రభు వారి లోకంలో ప్రాణం పెట్టలేదు. అపవాదితో ఉండడానికి యేసు ప్రభు వారి కలవరిశిలో చచ్చిపోలేదు. వాడి నుంచి విడిపించబడాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అపవాది క్రియలు లయపరచడానికి